కాబట్టి తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. వారు స్వయంగా దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బయటకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బొంకిల్లో అది మనందరం కూడా చూసినాం. స్వయంగా దీపాదాస్ మున్షి గారితో దిగినటువంటి ఫోటోలు మనకి ఈరోజు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాని తర్వాత వారు కడియం కావ్య గారి ఎన్నికల సందర్భంగా వారు బహిరంగ సభల్లో కడియం కావ్య గారి పక్కన నిల్చొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, హస్తం గుర్తుకు ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని జరిగితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకరు మౌనంగా ఉంటాడు. పాపం ఆయనకి 10 మంది పార్టీ మారిన తర్వాత కండువాలు కప్పుకొని ఫోటోలు దిగిన తర్వాత ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతాడు స్పీకర్ గారు. ఆయనకి ఇంకా క్లారిటీ వస్తలేదు, వీళ్ళు పార్టీలు మారలేదా అని చెప్పి. అసలు 6 నెలలు ఇప్పుడు సంవత్సరం పట్టింది ఆయనకు ఆ సందేహం తీరడానికి. స్పీకర్ గారికి ఒక ఏఐ స్పీకర్ ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ ఏందో ఈరోజు ప్రజలకు నిజంగా అనుమానం ఉన్నది. కాబట్టి ఏఐ స్పీకర్ ఇస్తేనన్నా ఆయనకు తత్వం ఏందో బోధపడుతుంది కావచ్చు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కడియం అంటే ఒక కలుపు మొక్క, అలాంటి కలుపు మొక్కల మీద గడ్డి మందు కొట్టేటువంటి అవకాశం ఈరోజు గడ్డం ప్రసాద్ గారికి ఉన్నది. ఈ అవకాశాన్ని వాడుకునైనా ఎస్ నేను రాజ్యాంగ ప్రతినిధిని, నేను రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పి రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం గడ్డం ప్రసాద్ గారి మీద ఉంది.